నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి, మంచి 14 క్యారెట్ రిప్లికానేనండి. ఇది కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఇలాంటి జ్యువెలరీ అంతా పోల్కి స్టోన్స్లో ఫ్రేమ్ వర్క్ వచ్చిందంతా కూడా రిప్లికా జ్యువెలరీ అనమాట. విత్ కావింగ్ స్టోన్ వచ్చేసి బేబీ పింక్ షేడ్ అండి. కిందంతా కూడా మొనాలిసా బీడ్స్ యాడ్ చేసాం. సైడ్న మనం 4 లైన్స్ నార్మల్గా సీజెడ్ ఆనెక్స్ బీడ్స్ కాకుండా స్టోన్ బీడ్స్ వేసాం. స్టోన్ బీడ్స్ ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టుగానే ఆల్ కట్స్లో షైనింగ్ ఉంటుంది, రియల్ గోల్డ్ లుక్ వస్తుందండి. లాకెట్ చాలా బాగుంది గోల్డ్ లుక్లో, కాబట్టి దానికి బీడ్స్ కూడా మంచి బీడ్స్ పెడతామండి. విత్ ఇయర్ రింగ్స్ కూడా స్క్రూ బ్యాక్ అండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్. మీకు ఎప్పుడైనా స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చాయనుకోండి, చాలా మెంబర్స్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే గోల్డ్ అపియరెన్స్ ఉంటుంది కాబట్టి. ఇయర్ రింగ్స్కి కూడా మనం కింద బీడ్స్ యాడ్ చేసాము. ఇలా బీడ్స్ వద్దు, జస్ట్ ఒక చిన్న డ్రాప్ వేసి ఇవ్వండి, మాకు ఇంత హ్యాంగింగ్ కూడా వద్దు అనుకుంటే జస్ట్ ఓన్లీ పర్ల్స్ కూడా వేసిస్తామండి. విత్ స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్, విత్ 14 క్యారెట్ రిప్లికాలో ఉన్న కార్వింగ్ స్టోన్ ఉన్న లాకెట్ అండి. ఇందులో కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సీ గ్రీన్ ఉంది, మెరూన్ ఉంది, డార్క్ గ్రీన్ ఉంది, పగడం కూడా వచ్చింది. ఈవెన్ దో పగడం